హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షిప్యార్డ్ వ్లాగ్స్. ఓకే అండి, ప్రతి వీడియో లాగానే ఈ వీడియోలో కూడా మీకు ఇంట్రెస్ట్ అయిన ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చానండి. ఆ టాపిక్ ఏంటొచ్చేసండి షిప్యార్డ్ కన్స్ట్రక్షన్ టీమ్. ఓకే, దాన్నే మనం ప్రొడక్షన్ టీమ్ అని కూడా అంటాము. అయితే షిప్ అనేది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్లు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నానండి. ఈ వీడియో అయితే 2 భాగాలుగా ఉంటుందండి. ముందుగా పార్ట్ నెంబర్ 1 గురించి తెలుసుకుందాం. మేజర్గా అయితే షిప్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు వచ్చేసి ఇంచుమించు ఒక 12 డిపార్ట్మెంట్లు అయితే ఇన్వాల్వ్ అవుతాయండి. 12 డిపార్ట్మెంట్లు అయితే వర్క్ చేస్తాయండి. సో దాంట్లో 12 డిపార్ట్మెంట్లు వచ్చేసి మీకు ఒకదాంతో ఒకటి నేను వివరిస్తానండి. సో దాంట్లో వచ్చేసి నంబర్ 1 డిపార్ట్మెంట్ వచ్చేసి ఆపరేషన్ డిపార్ట్మెంట్ అండి. ఓకేనా. నంబర్ 2 వచ్చేసి హెచ్ఎస్సి డిపార్ట్మెంట్. హెచ్ఎస్సి అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ అండి. ఓకే. నంబర్ 3 వర్క్స్ డిపార్ట్మెంట్, దీన్నే సపోర్టింగ్ డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. 4 స్ట్రక్చరల్ డిపార్ట్మెంట్. 5 పైపింగ్ డిపార్ట్మెంట్. 6 మిషనరీ డిపార్ట్మెంట్, దీన్నే మెకానికల్ డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. 7 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. 8 షిప్ రైట్ అంటారండి. షిప్ రైట్ అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే బ్లాస్టింగ్, పెయింటింగ్, ప్లస్ వచ్చేసి స్కపోల్డింగ్, ప్లస్ వచ్చేసి డ్రై డాక్ టీమ్ అని కూడా అంటారు. సో ఇవన్నీ వచ్చేసి ఈ 3 కలిపి వచ్చేసి షిప్ రైట్లో ఉంటాయండి. ఓకేనా. 9 వచ్చేసి లాజిస్టిక్స్ అండి. ఓకేనా. 10 వచ్చేసి ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్. 11 వచ్చేసి కమిషనింగ్ డిపార్ట్మెంట్. 12 వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్. సో ముందుగా చెప్పినట్టు నంబర్ 1 వచ్చేసి ఆపరేషన్ డిపార్ట్మెంట్. ఈ ఆపరేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే ఈ టాప్ మేనేజ్మెంట్ అండి. టాప్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఏదైతే షిప్ కన్స్ట్రక్షన్ చేస్తామో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దానికి ఒక మేనేజర్ ఉంటాడు. ఫుల్ కన్స్ట్రక్షన్ మొత్తం టీమ్కి, దాంట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయినా కూడా సంబంధం లేదు. అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. అంటే ఆ షిప్ అయ్యేంత వరకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు దానికి ఒక ఫుల్గా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ పాటు యార్డ్ మేనేజరు, జనరల్ మేనేజరు, సిఓఓ, సిఈఓ ఇలా చాలామంది ఉంటారు. అంటే టాప్ పొజిషన్లో ఉండే వాళ్ళంతా ఈ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఓకే. నంబర్ 2 డిపార్ట్మెంట్ అండి. నంబర్ 2 డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు చెప్పినట్టు హెచ్ఎస్సి, హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్. ఓకే. సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మెయిన్ రోల్ ఏంటంటే ఆ షిప్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఆ షిప్లో ఎంతమంది పనిచేస్తున్నారో, ఎన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయో, ఎంత లేబర్ పనిచేస్తున్నారో వాళ్ళందరి సేఫ్టీ, వాళ్ళందరి హెల్త్, సో వీళ్ళే టేక్ కేర్ చేస్తారండి. ఓకేనా. ఎలాంటి సేఫ్టీకి సంబంధించినది అయినా కూడా, హెల్త్కి సంబంధించింది అయినా కూడా, ఎన్విరాన్మెంట్కి సంబంధించింది అయినా కూడా మొత్తం ఈ డిపార్ట్మెంట్ అంటూ కంట్రోల్లో ఉంటుందండి. సో ఈ హెచ్ఎస్సి డిపార్ట్మెంట్ పర్మిషన్ లేనిది ఆ షిప్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎలాంటి పని కూడా మనం చేయలేమండి. వాళ్ళ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళ పర్మిషన్ లేకపోతే మనం ఎలాంటి వర్క్ స్టార్ట్ చేయలేము. నంబర్ 3 అండి. నంబర్ 3 వచ్చేసి వర్క్స్ డిపార్ట్మెంట్. దీన్నే వచ్చేసి ఈ సపోర్టింగ్ డిపార్ట్మెంట్ కూడా అంటారు. ఓకే. వీళ్ళ రోల్ ఏంటంటే షిప్ యార్డ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు సపోర్టింగ్గా ఉంటారండి. అంటే ఎలాంటి సపోర్ట్ ఉంటుందంటే వీళ్ళకు ఏదైనా షిప్కి సంబంధించి షిప్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వెంటిలేషన్ కావాలన్నా కూడా, లైటింగ్ కావాలన్నా కూడా, ఎయిర్ ఫెసిలిటీ కావాలన్నా కూడా, వాటర్ ఫెసిలిటీ కావాలన్నా కూడా, కూలింగ్ ఫెసిలిటీ కావాలన్నా కూడా, సో ఈ డిపార్ట్మెంట్ అండర్ కంట్రోల్లో ఉంటుందండి. ఈ సపోర్టింగ్ అంతా వచ్చేసి ఈ వర్క్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. నంబర్ 4 అండి. నంబర్ 4 వచ్చేసి స్ట్రక్చర్ డిపార్ట్మెంట్. ఈ స్ట్రక్చర్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఈ స్ట్రక్చర్ 4వ నంబర్ నుంచి స్ట్రక్చర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి మేజర్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతాయండి. సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఫోర్త్ నంబర్ వచ్చేసి స్ట్రక్చర్ డిపార్ట్మెంట్ కదండి. స్ట్రక్చర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే షిప్ బాడీ, ఫుల్ బాడీని ఈ స్ట్రక్చర్ డిపార్ట్మెంట్ అనేది తయారు చేస్తుంది. ఓకే. నంబర్ 5 వచ్చేసి పైపింగ్ డిపార్ట్మెంట్ అండి. ఈ పైపింగ్ డిపార్ట్మెంట్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి షిప్ కన్స్ట్రక్షన్లో.
సో ఈ పైపింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి, షిప్కు సంబంధించిన ప్రతి పైపు, ప్రతి లైను, ప్రతి సిస్టము అన్నీ ఈ పైపింగ్ డిపార్ట్మెంట్ అనేది ఫ్యాబ్రికేషన్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తుందండి షిప్లో. ఈ పైపింగ్లో చాలా రకాల సిస్టమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బలస్ట్ లైన్ ఉంటుంది, ఫ్యూల్ ఆయిల్ లైన్ ఉంటుంది, స్టీమ్ లైన్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ లైన్ ఉంటుంది, డ్రైన్ లైన్ ఉంటుంది, కార్గో పైప్ లైన్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి, చాలా పైప్ లైన్లు ఉంటాయి షిప్లో. ఈ ప్రతి పైప్ లైన్ వచ్చేసి ఈ పైపింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్యాబ్రికేషన్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తారండి. ఓకే, నెంబర్ సిక్స్ వచ్చేసి మిషనరీ డిపార్ట్మెంట్. మిషనరీ డిపార్ట్మెంట్ అంటారు, కొన్ని చోట్ల దీన్ని మెకానికల్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంటారు. ఏ విధంగా పిలిచినా రెండు ఒకటే డిపార్ట్మెంట్లు. ఓకే, ఈ మెకానికల్ డిపార్ట్మెంట్ మెయిన్ జాబ్ స్కోప్ ఏంటంటే మెయిన్ ఇంజన్ ఇన్స్టాలేషన్. సో మెయిన్ ఇంజన్ ఇన్స్టాలేషన్ అంటే అది ఒకే రోజు 2 రోజులు అయ్యే పని కాదండి. ఒక మెయిన్ ఇంజన్ మనం ఇన్స్టాలేషన్ చేయాలంటే కనుక దానికి సంబంధించి సబ్ సిస్టమ్స్ చాలా ఉంటాయి. ఓకేనా, ఆ సబ్ సిస్టమ్స్ అన్నీ చేయాలంటే మినిమం ఒక షిప్కి సంబంధించి ఒక ఇంజన్ మొత్తం ఫుల్గా ఇన్స్టాలేషన్ చేయాలి అంటే మినిమం 1 సంవత్సరం నుంచి సంవత్సరం టైం అయితే పడుతుందండి. అన్నీ ఉంటాయి దాంట్లో, అన్నీ ఉంటాయి. ఓకేనా, ఈ మిషనరీ డిపార్ట్మెంట్లో ఈ ఒక్క మెయిన్ ఇంజనే కాకుండా షిప్కు వెనక భాగంలో ఉండే ప్రొపెల్లరే కానివ్వండి, షాఫ్టే కానివ్వండి, షిప్లో ఉండే పంపులు ఏదైతే పంపులు ఉంటాయో, లైక్ బలస్ట్ పంపు, లేదంటే కార్గో పంపులు, ఆయిల్ పంపులు, వాటర్ పంపులు, ఏ పంపులు అయినా కూడా అన్నీ అండర్ ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లోనే ఉంటాయి. దీంతోపాటు ఇంజన్ సంబంధించి ఇంజన్ రూమ్ ఉంటుంది కానీ మామూలుగా ఆ ఇంజన్ రూమ్ సంబంధించి ఇంజన్ రూమ్లో ఉండే ప్రతి వాల్వ్ వచ్చేసి ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లోనే ఉంటుందండి. వీళ్ళే ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకరు సర్వీస్ చేయాలన్నా కూడా, లేకపోతే రిపేర్ చేయాలన్నా కూడా అండర్ ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లోనే ఉంటాయండి. నెంబర్ సెవెన్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి. సో మీకు తెలుసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఏం చేస్తారంటే షిప్కి సంబంధించిన పవర్ కేబుల్స్ ఇన్స్టాలేషన్, ఎక్విప్మెంట్ సంబంధించిన పవర్ కనెక్షన్స్, మోటార్లకు సంబంధించిన పవర్ కనెక్షన్స్, ఈ కనెక్షన్సే కాకుండా మోటార్ కూడా వీళ్ళే ఇన్స్టాలేషన్ చేస్తారు. ప్రతి షిప్లో కూడా వీళ్ళే ఇన్స్టాలేషన్ చేస్తారండి. సో అకామిడేషన్లో ఉండే షిప్లో అకామిడేషన్ కూడా ఉంటుందండి. అకామిడేషన్ సంబంధించిన ఎలక్ట్రికల్ కేబుల్ అన్నీ కూడా వీళ్ళే ఇన్స్టాలేషన్ చేస్తారు. దాంతోపాటుగా ఈ ఎలక్ట్రికల్ అంటే మామూలుగా ఈ పవర్ కేబులే కాకుండా ఏదైనా కూడా ఇంటర్నెట్ యాక్సెస్ అయినా కూడా మిగతా ఇంకా ఇంటర్నెట్కి సంబంధించిన కేబుల్స్ అండ్ టెలిఫోన్ సంబంధించిన కేబుల్, శాటిలైట్ సంబంధించిన కేబుల్, అన్ని రకాల కేబుల్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే ఉంటాయండి. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే షిప్ మొత్తానికి కూడా వీళ్ళే వైరింగ్ అంటారు, లేదంటే కేబుల్ పుల్లింగ్ కూడా అంటారు. సో ప్రతిదీ వీళ్ళే చేస్తారు. కేబుల్ పుల్లింగ్ కానీ, కనెక్షన్స్ కానివ్వండి, అలాంటివండి. నెంబర్ 8 వచ్చేసి షిప్ రైట్ అంటారండి. సో షిప్ రైట్ వచ్చేసి దీంట్లో 3 రకాల వర్క్స్ అయితే జరుగుతాయండి ఒక డిపార్ట్మెంట్లోనే. అయితే కొన్ని షిప్ యార్డులు ఏమవుతుందంటే ఈ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుందండి. కాకపోతే కొన్ని షిప్ యార్డులు వచ్చేసి ఈ 3 రకాల పనులు వచ్చేసి ఒకే డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఆ ఒకే డిపార్ట్మెంట్ పేరు వచ్చేసి షిప్ రైట్ అంటారండి. సో షిప్ రైట్ అంటే దీంట్లో మామూలుగా ఏంటంటే షిప్ తయారు చేసిన తర్వాత, లేదంటే షిప్ కన్స్ట్రక్షన్ అవుతున్న సమయంలో ఆ షిప్ బ్లాస్టింగ్ కొట్టాలన్నా కూడా, షిప్ పవర్ టూలింగ్ చేయాలన్నా కూడా, షిప్ పెయింట్ వేయాలన్నా కూడా, సో షిప్కి సంబంధించిన స్కపోల్డింగ్ అంటే మనము మామూలుగా మన తెలుగు భాషలో ఏమంటారంటే దీన్ని పరంచ అంటారు కదండి. లేదంటే పరంచ అంటారు, లేదంటే స్టేజింగ్ అంటారు, లేదంటే స్కపోల్డింగ్ అని కూడా అంటారు. స్కపోల్డింగ్ అంటే మనం పైకి కొన్ని చోట్ల ఏంటంటే మనం పైకి ఎలా వెళ్ళలేం కదా. సో దానికోసం వచ్చేసి ఈ స్కపోల్డింగ్ అనేది ఎరెక్ట్ చేస్తారండి. దాంతోపాటుగా డాక్, మనకు డీకే అని కూడా అంటారు. మనకు డాకింగ్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనకు షిప్ ఏంటంటే మనకు షిప్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ, లేదంటే కొత్త షిప్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ డాక్లో మనం ఎలా దీన్ని ఎలా ప్రాపర్గా అరేంజ్ చేయాలి డాక్లో అనేది ఈ డాకింగ్ సెక్షన్ వాళ్ళు చూసుకుంటారండి. సో
సో యాక్చువల్ ఏంటంటే ఈ మూడు రకాల డిపార్ట్మెంట్ అన్నీ కలిపి అండర్ ఒకే అంబ్రెల్లా కిందకి వస్తాయి. ఆ అంబ్రెల్లానే వచ్చేసి షిప్ రైట్ అంటారండి. మిగతా డిపార్ట్మెంట్లు వచ్చేసి పార్ట్ 2లో కవర్ చేద్దామండి.